9 టన్నులు 9 టన్నులు ఒక రోజు కటింగ్ అండి. ఆ రోజు కలెక్షన్ కూడా నాది 4,50,000 అండి. 4,50,000 ఒక రోజు అండి. ఎప్పుడైనా వచ్చినాయి అండి అంతకు ముందు? ఆ డబ్బులు నేను ఇంతవరకు చూడలేదండి. నాది మార్కెటింగ్ నేను ఓన్గా చేసుకుంటా, కమిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రైతు బజార్ నుంచి సప్లై చేపిస్తాయి ఇవి. కాబట్టి నాకు ఈ మార్కెటింగ్లో ఇవాళ మార్కెట్కి ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా, అసలు సరుకు వచ్చిందా రాలేదని చూసుకొని నేను డిసైడ్ చేసేసాను. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రాఫ్టింగ్ పద్ధతిలో అంటుగట్టించిన బీర తోట సాగు చేస్తున్న రైతుతో పాటు ఉన్నాం. వారి అనుభవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఇక్కడ మనం కూర్చున్న భూమిలో ఒక 4 ఎకరాల్లో పందిరి పద్ధతిలో బీరా సాగు చేస్తున్నారు. దీనికి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మరొక 4 ఎకరాల్లో కూడా ఇదే పందిరి పద్ధతిలో బీరా సాగు చేస్తున్నారు. గత 3 నెలలుగా ఈ పంట పండిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 8 ఎకరాల్లో 150 టన్నుల వరకు సుమారుగా పంట కోసి మార్కెట్లో అమ్మామని చెప్పారు. మంచి ధరలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు రైతుకు సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పెట్టుబడి ఖర్చులు పోను చాలా పెద్ద మొత్తంలో లాభం వచ్చిందని కూడా రైతు చెప్పారు. అయితే గ్రాఫ్టింగ్ పద్ధతిలో బీరా సాగు చేయడం వల్ల గతంలో మామూలుగా చేసినప్పటికీ ఇప్పటికీ ఏ విధమైన బెనిఫిట్స్ కలిగాయి, ప్రయోజనాలు ఏం కలిగాయి, అదేవిధంగా గతంలో ఏ విధమైన దిగుబడి వచ్చేది, ఇప్పుడు ఏ విధమైన దిగుబడి వస్తుంది అనే పూర్తి స్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 150 టన్నుల వరకు తెంచారు. ఇప్పుడు కూడా రోజు అంటే ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు దాదాపుగా 150 నుంచి 200 బాక్సుల వరకు ఆ పంట కోస్తున్నామని చెప్పారు. ఇప్పటికి కూడా ఒక రోజు వదిలి ఒక రోజు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట మార్కెట్లో అమ్ముతున్నామని చెప్పారు. ఇప్పటికీ 30 కటింగ్లకు పైగా పూర్తయింది. 3 నెలల కాలం పూర్తయింది. పంట చివరి దశకు చేరుకుంది. అయినా కూడా మంచి దిగుబడి సాధించగలుగుతున్నాం అనేది రైతు చెప్పారు. వారి పేరు బొమ్మినేని రామకృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలంలో ఉన్న ఎల్కుర్తి హవేలి అనే గ్రామం. గత 7-8-10 సంవత్సరాలుగా కూడా వీళ్ళు పందిరి పద్ధతిలో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్న అనుభవం ఉంది. వారితో మాట్లాడి ఏ విధంగా సాగు చేశారు, ఎంత కష్టం, ఎంత రిస్క్ తీసుకుంటే ఇంత దిగుబడి సాధించగలిగారు, ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో బీరా విత్తనాలు కానీ లేదా బీరా మొక్కలు కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దానికోసం ఎంత ఖర్చు అయింది, మొత్తంగా ఈ పంట సాగు చేయడం కోసం ఎంత ఖర్చు పెడితే మొత్తంగా వచ్చిన దిగుబడికి ఎంత ధర పొందగలిగారు, మొత్తంగా అన్ని పోను ఎంత లాభం మిగిలింది, ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళ అనుభవం ఏం చెప్తుందనే విషయాన్ని కూడా మనం రామకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు చాలా మంచి దిగుబడి సాధించారు, ఇంకా సాధిస్తున్నారు. ముందుగా మీకైతే శుభాకాంక్షలు సార్. ఈ అంటే ఇంత మంచి ఫలితం గతంలో ఎప్పుడైనా వచ్చిందండి మీకు? ఇంత బాగా ఎన్నడూ రాలేదండి. ఎందుకు సాధ్యమైంది అనిపిస్తుంది ఈసారి మాత్రం బీరలో ఇంత భారీ దిగుబడి కానీ ఇంత ధరలు కలిసి? అంటు పద్ధతులకు వెళ్ళామండి. పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి స్టార్ట్ చేసామండి. పోయిన సంవత్సరము కన్నా ఈసారి ఇంకా కొంచెం అనుభవం పెరిగి కొంచెం దిగుబడి ఎక్కువ ఇంకా సాధించామండి. పోయిన సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో వేసారు? ఇదే పద్ధతిలో ఇదే బీరానండి. ఏంటంటే బీరాకు కొంచెం ఏంటంటే న్యాచురల్ గా ఎక్కువ బలము ఉన్న శక్తి అయితేనే బీర తట్టుకుని ఎక్కువ క్రాప్ ఇవ్వగలదనే దాంతో ఈసారి అడుగు బలాలు పెంచి దాన్ని భూమికి ఇచ్చే బలాలు ఇచ్చి ఎక్కువ దిగుబడి ఈసారి సాధించగలగాలి. దాని లోటుపాట్లు అనేది ఒక సంవత్సరం వరకు తెలుసుకోవాలి. చేసినారు కాబట్టి అనుభవం వచ్చేసి. అంతకు ముందు కూడా మీకు కూరగాయల సాగులో దాదాపు 10 సంవత్సరాల పైన అనుభవం ఉన్నట్టు? ఉందండి. 10 సంవత్సరాల అనుభవంతో ఇది సాధ్యమైంది. అంటుగంటే పద్ధతిలో కూడా ఇది సాగు చేయడం రెండోసారి? ఇది రెండో సంవత్సరం అండి. రెండో సంవత్సరం. ఇప్పుడు ఎంత భూమిలో ఈ బీర సాగు చేస్తున్నారండి? ఇప్పుడు 8 ఎకరాలు టోటల్ బీర పెట్టామండి. 8 ఎకరాలు కూడా ఇట్లా పందిర్లేనా? మొత్తం పందిర్లేనా. ఇక్కడనేమో ఈ ఐరన్ పోల్స్ తోటి పందిర్ ఉన్నట్టు. అవునండి. అక్కడనేమో రాతి పందిర్. ఇక్కడ ఒక 4 ఎకరాలు ఉందా? ఇక్కడ 4 ఎకరాలు ఉంది. అక్కడ కూడా 4 ఎకరాలు. ఓకే. అయితే ఇప్పుడు ఈ తోట వేసుకొని ఎన్ని రోజులు అవుతుందండి సుమారుగా? 3 నెలలుగా వస్తుంది. అక్కడైనా ఇక్కడైనా ఒకటేసారి షోయింగ్ చేసాం. అంతకు ముందు మీరు బీరా ఇప్పుడు ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో పండిస్తున్నారు, అంటుగట్టిన మొక్కల విధానం. అంతకు ముందు మామూలుగా కూడా పండించిన అనుభవం ఉందా? ఉందండి, మామూలు. ఇప్పుడు ఇప్పటి వరకు ఇది 3 నెలల క్రితం వేసుకుందామని చెప్పారు. అవును సార్. ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీసుంటారు? ఇప్పటి వరకు 150 టన్నులు క్రాస్ అయిందండి. 150 టన్నులు క్రాస్ అయింది. ఇంకొక 10 కటింగ్ల నుంచి 15 కటింగ్లు కూడా ఇంకా మేము తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా కటింగ్ జరుగుతుంది. మనం 2 తోటలకు వెళ్ళాం, అక్కడ తెచ్చుతున్నారు, ఇక్కడ కూడా తెచ్చుతున్నారు. అవునండి. ఈ రోజు ఎంత పంట వచ్చే అవకాశం ఉంది? 3 టన్నుల వరకు మినిమం 3 టన్నులు క్రాస్ అవుతుందండి. ఇంకా 3 టన్నులు అంటే రోజు తప్పించి రోజు 8 ఎకరాల
8 ఎకరాలు ఒక రోజు తప్పించి ఒక రోజు 3 టన్నులు. 3 టన్నులు. ఎన్ని కటింగ్లు అయి ఉంటాయండి ఇప్పటికి? 32ది ఇది వాడ నడిచేది వాళ్ళు 33వ కటింగ్ అండి. 33వ కటింగ్ ఈ రోజు. ఈ రోజు నుంచి 30. ఏది మీరు 3 నెలల క్రితం వేసుకున్నారు, ఇప్పటి వరకు 33, అంటే ఒక నెల రోజుల తర్వాత కటింగ్ మొదలైంది కదా. నెల రోజులకే గ్రాఫ్టింగ్ నెల రోజులకే స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ మనకు 30 డేస్ కు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 3 టన్నులు వస్తుంది కదా. 3 టన్నులు. ఇప్పుడు మార్కెట్ లో ఏం రేట్ నడుస్తుందండి? ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయల మధ్యలో ఇంకా నడుస్తూనే ఉంది. 50 రూపాయల కేజీ మన రేటేనండి. దాని కమిషన్ అనేది ఏముండండి, డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటా అండి. డైరెక్ట్ మార్కెటింగ్ నేనే చేసుకుంటాను. మార్కెట్ లో 50 నుంచి 60 రూపాయలు వస్తుంది కాబట్టి 1,50,000 నుంచి 1,80,000 రూపాయల వరకు రావడానికి అవకాశం ఉన్నదండి. అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా ఎన్ని కటింగ్లు వచ్చే అవకాశం? ఇంకా 10 నుంచి 15 కటింగ్లు వచ్చే అవకాశం ఉన్నదండి కనీసం. ఇంకా 10 నుంచి 15 కటింగ్లు అంటే సరే, ఒక్కొక్క ఇప్పుడు ఇంకా దిగుబడి తగ్గుతా ఉంటది. ఇంకో 10 నుంచి 15 లక్షలు అయితే రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు వచ్చిన 150 టన్నుల మీద మంచి ధరలకే పోయింది. అది కూడా 50 రూపాయలు తక్కువ అండి, 60 రూపాయలు మినిమం అండి. ఎప్పుడైనా ఇంతవరకు తక్కువ అమ్మలేదు. 50 కంటే తక్కువ అయితే అమ్మలేదు. 60 కంటే ఎక్కువ కూడా ఏం పోలేదు. 50 నుంచి 60 మధ్యలో రైతు రేట్. ఓకే, అంటే మీకు మంచి డబ్బులే వచ్చినాయి. మంచి డబ్బులు వచ్చినాయి. అంటే ఇంత మంచి రిజల్ట్ అయితే గతంలో ఎప్పుడు చూడలేదండి. అంటే దిగుబడి రాలేదు, ధరలు కూడా ఇట్లా ఉన్నాయి. ధరలు ఉన్నాయి, దిగుబడి రాకపోయింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు, ఈ 8 ఎకరాల్లో 3 నెలల క్రితం వేసుకున్నారు కదా. ఇది మొత్తము ఒక్కొక్క ఎకరానికి ఎంత పెట్టుబడి ఖర్చు అయి ఉంటుంది? మేము మేల్ కల్టివేషన్ మొత్తం చేస్తామండి. ఫస్ట్ ఎకరానికి 4 నుంచి 5 ట్రాక్టర్లు అంటే 10 టన్నుల ఎరువు వేస్తానండి. ఓన్లీ బెడ్లలోనే వేస్తానండి, వేస్టేజ్ చల్లనండి. మొత్తానికి ఏం అప్లై చేయరు, మొత్తం అప్లై చేయండి. ఓన్లీ బెడ్ పోసుకున్న దానికి ఒక లేయర్ పోస్తానండి. లేయర్ పోసేసి బెడ్ మేకర్ తోటి కప్పేస్తాను. బెడ్ మేకర్ తోటి కప్పేస్తా, ఎందుకంటే ఎరువు కూడా వేస్టేజ్ కాదు. పశువుల పెంట, పశువులది కోళ్ళది, ఏది అవైలబుల్ దొరికితే అది అవైలబుల్. ఈ 8 ఎకరాల కలిపి ఎంత పెంట పట్టి ఉంటది మొత్తము? నేను ఒక పెద్ద టారస్ బండ్లో ఒక 10-15 తెప్పిస్తానండి. సీజన్ ఒక ఎండాకాలం ఒక్కటేసారి కల్టివేషన్ చేస్తే 2 సీజన్లకు సరిపోతాయండి ఇవే బెడ్లు. ఒక సంవత్సరానికి సరిపోతుంది. ఒక బెడ్ మీద మళ్ళీ తీసేసి మళ్ళీ పంట మార్చినప్పుడు కూడా మళ్ళీ అదే ఏముండేయండి. పేపర్ అదే, అన్నీ అవేనండి. ఇప్పుడు 10 బండ్లు టారస్ లారీలలో పెంట తెప్పించినారు అనుకోండి, ఎంత ఖర్చు అయితే ఒక లారీకి? ఒక లారీకి 15 నుంచి 20 వేలు ఖర్చు. 15 నుంచి 20 వేలు అంటే 10 బండ్లు తెప్పించినా మనకు ఒక 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు. 2 లక్షలు 3 లక్షలు 8 ఎకరాల పేరు మీద 3 లక్షలు దాకా ఖర్చు వస్తుంది. 3 లక్షలు మొత్తం. తర్వాత మీరు అంతకుముందు ఎండాకాలంలో ఈ సాయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంతకుముందు పంట తీసేసిన తర్వాత ఎన్నిసార్లు దున్నుకుంటారు? మొత్తం 2 టైమ్స్ ఏనండి. 2 టైమ్స్ కల్టివేషన్ చేసేసి మూడోసారి ఎరువు పోసేసి బెడ్లు రెడీ చేసేస్తాం. మూడోసారికి బెడ్లు పోసి ఎంత దూరం తీసుకుంటారండి? బెడ్కు 10 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. 10 ఫీట్లు అంటే బోదెకు మధ్యన 10 అడుగుల మీరు అది కూడా పందిరే, ఇది కూడా పందిరే. పందిర్ల మధ్యన దూరం కూడా ఇంతే ఉంటుంది, 10 అడుగులు. అది రాతి కన్నీలది 7 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. 7 అడుగులు. ఐరన్ పందిరి 10 ఫీట్ల గ్యాప్. 7 ఫీట్ల గ్యాప్ లో కొంచెం మొలకల శాతం తక్కువ పెడతామండి. 10 దాంట్లో కొంచెం ఎక్కువ శాతం. దీంట్లో ఎక్కువ పెట్టుకుంటారు, దాంట్లో తక్కువ పెట్టుకుంటారు మొక్కలు. సో ఇట్లా మీరు పశువుల పెంటకు ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ దున్నకాలకు ఎంత అయి ఉండొచ్చు? ఈ మొత్తం బెడ్ పోసుకోవడానికి అయితే, మల్చింగ్ వేసుకోవడానికి అంతే. ఇంకా లేబర్ ఖర్చు ఎకరానికి ఒక కల్టివేషన్ చేసేసరికి ఒక 50,000 ఖర్చు వస్తుందండి, ఎరువులతో సహా. ఎకరానికి యావరేజ్ ఒక ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. బెడ్లు చేసుడు, పోసుడు, పేపర్, పశువుల పెంటతో కలుపుకొని అంత 4 లక్షలు. 4 లక్షలు అంటే 1 లక్ష రూపాయల వరకు దున్నకాలకు అయితే మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి వస్తుంది. మల్చింగ్ పేపర్ వేయకుండా చేయరా మీరు? లేదండి, మొత్తం మల్చింగ్ పేపర్, డ్రిప్ అన్ని. డ్రిప్ కూడా ఎప్పుడు 2 లైన్ల సింగిల్ లైన్ మొక్కలేమో అటు ఇటు జిగ్జాగ్ లో పెడతా. ఒక సీజన్ ఒక పక్కకు, ఒక సీజన్ బెడ్ డ్రిప్ ఒక పక్కకు. ఈ సీజన్ రైట్ సైడ్ పెడితే మళ్ళీ నెక్స్ట్ సీజన్ లెఫ్ట్ సైడ్ పెట్టేస్తా. ఓకే. సో ఇట్లా రెడీ చేసుకుంటూ పోయినారు. అంటే ఇప్పటికి 4 లక్షల రూపాయలు. ఏది దున్నకాలు అయితేనేది, మల్చింగ్ అయితేంది, పశువుల పెంటని కొట్టి దున్ని బెడ్ పోసుకొని అంత లేబర్ తోటి. అవునండి. తర్వాత ఈ మొక్కలు మీరు ఇప్పుడు ఏం వెరైటీ అండి? ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ నావి అండి. గ్రాఫ్టింగ్ మనం ఇచ్చేటప్పుడు ఏం చేయాలని అంటే 1:3 అండి. వాళ్ళ గింజలు పంపేది. గ్రాఫ్టింగ్ చేయించినారు కదా, ఎక్కడ చేయించినారు ఇది గ్రాఫ్టింగ్? వైజాగ్ ప్లాంట్ చేయించామండి. విశాఖపట్నంలో రామచంద్ర అనేది ఆయన నర్సరీ ఉంది, రామచంద్ర గారిది. వాళ్ళ దగ్గర చేయించామండి. వాళ్ళ దగ్గర చేయించాం. అంటే విత్తనం మీరు చెప్పినారు ఆల్రెడీ కంపెనీ పేరు, అంటే మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మన సెలెక్టెడ్ విత్తనం అనేది మన సెలెక్టెడ్ మనం చేసుకొని వాళ్ళకు మనకి ఏదైతే మార్కెటింగ్
మంచిగా ఉంటుందో మన కాడ మనం అదే సెలెక్ట్ చేసుకోవాలండి. వాళ్ళ కాడ వాళ్ళ సీడ్ ఇస్తే మన మార్కెట్ నడవకపోవచ్చు. అంతేలేండి, ఒక్కొక్క ఏరియాలో ఒకటి దిగుబడి మార్కెట్ నడుస్తుంది. కొంచెం సైజులు చిన్నవి వాడతారు కొన్ని కాడ, మన కాడ పెద్ద సైజ్ అయితే నడుస్తుంది. ఇట్లా రకరకాలుగా మనకు అనుకూలంగా ఏది ఉంటుంది అనేది మనం చూసుకొని అది సెలెక్ట్ చేసుకొని మనం విత్తనం ఇవ్వాలి. విత్తనం ఇచ్చాలి. ఈ 8 ఎకరాలకు ఎంత విత్తనం పట్టిందండి మొత్తం? ఎకరానికి 15 నుంచి 20 ప్యాకెట్లు పంపించాలండి వాళ్ళకు. ఎకరానికి 15 నుంచి 20 ప్యాకెట్స్ పంపించాలి. ప్యాకెట్ ధర 750 రూపాయలు ఉంటుందండి. ఒక ప్యాకెట్ ధర 750. ఒక ఎకరానికి 15,000 రూపాయలు విత్తనాల ఖర్చు. 15 నుంచి 20,000 వస్తుంది అనుకోండి. 20,000 ఎకరాల పేరు మీద దాదాపు 1,60,000 విత్తనాలకే ఖర్చు అయింది. విత్తనాల ఖర్చు వాళ్ళకి పంపిస్తాం అండి. మళ్ళీ నెక్స్ట్ మనకి ఏంటంటే ఎన్ని రోజులకి ఇస్తారు వాళ్ళు? మనకు 1.5 month లోపల మనకు టైమింగ్ 1 month లో ఇచ్చేస్తారండి. ఎన్ని రోజులు పెంచిస్తారు మొక్కని? మనకు 15 days ఏనండి. 15 రోజులు గ్రాఫ్టింగ్ అయినాక 10 రోజులకు మనకు చేరుతుందండి. ఏంటి అంటే మొక్క పెంచినందుకు మళ్ళీ ఎంత ఖర్చు? నర్సరీలో 8 నుంచి 9 రూపాయలు, సిచ్యుయేషన్ బట్టి ₹1 సీజన్ బట్టి తీసేసుకుంటాం. అంటే మరి మీరు చెప్పినారు అంటే ఒక్క మొక్క కావాలంటే 3 విత్తనాలు ఇవ్వాలని చెప్పి. అవునండి, 1:3 ఎందుకంటే డ్యామేజ్ అవుతాయండి. గ్రాఫ్టింగ్ లా కట్ చేసుట్లనో వెదర్ సహకరించకుండా కొన్ని ఫెయిల్ అవుతాయండి. గ్రాఫ్టింగ్ అంటే అంతకు ముందు ఎప్పుడు ఇట్లా గ్రాఫ్టింగ్ పద్ధతిలో వేయలేదండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక మొక్క మనకు గ్రాఫ్టింగ్ కట్టి ఇక్కడికి రావడానికి ₹9 వరకు అవుతుందా? ₹9 వాళ్ళు చార్జ్ చేస్తారండి. మా గింజలతో కాస్ట్ చేసుకుంటే 15 నుంచి 16 రూపీస్ మనకు పడుతుంది. అలాగే మనం ఎకరానికి ₹20,000 దీనికి ఖర్చు పెట్టినాం విత్తనాలు. సో వాళ్ళకి ఇచ్చేది మళ్ళీ మొక్కకు ₹9. కాబట్టి మొత్తానికి ఒక మొక్కకు వచ్చేసి 15-16 రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడికి చేరుకునే వరకు ట్రాన్స్పోర్ట్. అక్కడ నుంచి మరి ఎట్లా పంపిస్తారండి ట్రాన్స్పోర్ట్? మనకు కార్గోకి వేసేస్తారండి, బస్ కి. ఏం డ్యామేజ్ కాకుండా వచ్చేస్తాయండి. ఏం డ్యామేజ్ అంటే కాటన్ బాక్స్ ఇవే ట్రేలల్లో మంచి నీట్ గా ఇదే ట్రేలల్లో మంచి నీట్ గా ప్యాకింగ్ చేసి పంపుతారండి. పోతే 1000కి ఒక 50-60 మొలకలు డ్యామేజ్ అవుతాయి. కొన్ని డ్యామేజ్ అనేది తప్పదు. వాతావరణం గాడ్పుకో ఆడి కొన్ని మొక్కకు వచ్చేసి 15-16 రూపాయలు మొత్తం విత్తనాలతో అయితే. ఇది ఎన్ని మొక్కలు పట్టి ఉంటాయండి? ఎకరానికి 2,000 పడతాయండి. ఎకరానికి 2,000. 8 ఎకరాల కంటే సుమారు 16,000. వేస్టేజ్ అవి కలిపి ఒక 20,000 మొక్కలు. 20,000 మొక్కలు ఇంటూ 16 అంటే ఒక 3-3.5 లక్షల రూపాయలు. ఎకరాకు 40,000 రూపాయలు విత్తనాల ఖర్చు, మొక్కల ఖర్చు. నాటుకోవడంతో కలిపితేనే ఇంకొక 1,000-2,000 అయితే. మొత్తంగా ఇట్లా అంతకుముందు బెడ్ ప్రిపరేషన్ దీనికి ఒక 4 లక్షలు అయినాయి. మొక్కలకు ఒక సుమారు మళ్ళా 3 లక్షల చిల్లర, 7-8 లక్షలు అయినాయి ఇప్పటికి. తర్వాత మళ్ళా ఇంకా వాటర్ మన వాటర్ ఇచ్చుకోవడం, అడుగు మందులు వేయడం, స్ప్రేస్ మీద. అడుగు మందులు అంటే డ్రిప్ తోటి ఇస్తారు? డ్రిప్ తోనేనండి. వేరే మళ్ళీ ఇక మల్చింగ్ చేసినారు కాబట్టి ఎరువు బయట ఏది లేదండి. దాదాపు మనం ఏంటంటే ఆల్రెడీ బెడ్ల బలం బాగా చేసినాం కాబట్టి కొంచెం తక్కువ మనం మందులు పంపినా అది తట్టుకోగలుగుతాయండి. దాని ఎయిర్ వ్యవస్థ ఏంటంటే ఇది రూటు ఎటు 2-3 మీటర్లు 4 మీటర్ల దాకా భూమిలోకి వెళ్ళిపోతుందండి. మనకి ఏర్పడదు అది. ఏది మామూలుగా బీరకాయ అయితే అంత వెళ్ళదండి. గ్రాఫ్టింగ్ కాబట్టి వెళ్తుంది అంటారు. గ్రాఫ్టింగ్ కాబట్టి వెళ్ళిపోతుంది దాని రూటు. బలంగా వెళ్ళడం వల్ల అది ఎక్కడిదో తీసుకొచ్చి దాని పోషకాలు తిని దీన్ని చెట్టును బాగా పెంచగలుగుతుంది. బాగా బలంగా దూరం పోతుంది కాబట్టి దూరంకి వెళ్ళి పంట ఏ ఎనర్జీ అయినా పోషకాలు తీసుకొని మనం చెట్టు తొందరగా. సో అట్లా మీకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో వేసుకున్నాక ఇంకా దీంట్లో కలుపు సమస్య ఏమైనా వస్తే దానికి ఏమైనా పెట్టుబడి అవసరం అయితే? ఇంకా మామూలుగా ఒక 2-3 సార్లు కల్టివేషన్ చేపిస్తానండి. మరి అంతా మనకు వెదరు మనకు వానలు సహకరించకపోతే కలుపులు తీపిస్తామండి. అంతే, కలుపులు తీపిస్తాం. ఈ కలుపులకు కానీ లేదా మధ్యలో మీరు ఆల్రెడీ డ్రిప్ ద్వారా ఎరువులకు ఇసుకుంటామన్న మందులు, వాటికి కానీ ఎంత ఖర్చు అవుతుండొచ్చు? మళ్ళీ యావరేజ్ గా ఎకరానికి ఒక 20,000 మందులు పైన స్ప్రే అయితే 20,000 మందులు మినిమం తీసుకుంటాయండి. ఏమి ఇస్తారు ఎక్కువ డ్రిప్ ద్వారా ఇచ్చే ఎరువులు అంటే? 319 కానీ 13045 కానీ 0050 కానీ గ్రోతింగ్ మంచిగా ఉండేది, అందుకు సైజు పెరిగేందుకు, గ్రోతింగ్ వచ్చేందుకు, చెట్టుకు కొంచెం ఎనర్జీ కోసం ఇవన్నీ ఎరువులు ఇచ్చుకుంటారు. మళ్ళీ బీర సాగు మీరు వేసుకున్నది ఏ సీజన్ లో వేసుకున్నారు? ఇది నేను వానాకాలం అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు సీజన్ వేస్తానండి. అదే చలికాలం అయితే డిసెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. ఇప్పుడు ఇది నవంబర్ లో వేసిరా? అది అక్టోబర్ లో పెట్టా. నవంబర్ లో మన క్రాప్ స్టార్ట్ అయింది. అక్టోబర్ లో పెట్టారు. నవంబర్ స్టార్ట్ అయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోయింది, ఫిబ్రవరిలో కూడా పడ్డాము. ఫిబ్రవరిలోకి వచ్చేసాం, ఫిబ్రవరికి వచ్చేసాను. ఇప్పటికి కూడా కటింగ్ అవుతుందండి. ఫిబ్రవరి ఎండింగ్ కూడా, మార్చి లో కూడా పడే అవకాశం కూడా ఉన్నది ఇంకా. అదే మరి దీనికి తెగుళ్ళ సమస్య చలికాలంలో ఈ తీగ జాతి కూరగాయల సాగుకు తెగుళ్ళు బాగా వస్తాయి అని చెప్పేసి అంటారు కదా. అవునండి. మరి అట్లాంటి సమస్యని ఎట్లా మీరు? స్ప్రేల మీదేనండి. స్ప్రేలనే ఆర్గానిక్ అనేది కూడా యూజ్ చేస్తానండి. బాగా ఆర్గానిక్ మీదనే దాదాపు కంట్రోల్లో ఉంచుతానండి.
అవుతుందా కంట్రోల్ అవుతుందా అంటే ఆర్గానిక్ కంట్రోల్ కానప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ కి వెళ్తాం. ఇన్ఆర్గానిక్ లో కూడా పోవాల్సి వస్తుంది. కెమికల్ పెస్టిసైడ్స్ కూడా వాడతారు. అంటే ట్రై చేస్తారు కానీ మళ్ళీ తర్వాత అటు వెళ్తారు. అంటే ఏం సమస్యలు వస్తాయండి ప్రధానంగా బీర సాగు చేస్తున్నప్పుడు? బూడిద తెగులు వస్తుంది, కుచ్చు తెగులు వస్తుంది, డౌన్ మిల్ అని వస్తుంది. ఈ మూడు బాగా ఇవన్నీ మేజర్ అన్నట్టు. దాదాపు ఫస్ట్ నుంచే దానికి కంట్రోల్ వస్తుంది, వచ్చే అవకాశం దానికి ఛాయస్ ఇవ్వనండి. రోజు వస్తారా చేనుకి? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 times చెక్ చేసుకుంటానండి చేను మొత్తం తిరిగి క్రాప్ వచ్చే వరకు చెక్ చేసుకుంటా. తర్వాత ఆటోమేటిక్ గా క్రాప్ లో పడ్డదంటే కొంచెం డిసీజ్ అనేది తగ్గిపోతాయండి. క్రాప్ లో పడితే ఇంకా ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఇప్పుడు సరే మీరు ఇట్లా ఎరువులు ఇచ్చుకున్నారు, పురుగు మందులు అయితే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ లో మెయింటైన్ చేసుకుంటున్నారు కదా, మొత్తం 8 ఎకరాల సాగుకు పంట దిగుబడి వచ్చే నాటికి అయితే ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఖర్చు ఎకరానికి ₹1,00,000 వేసుకోవాలి. ఎకరానికి 1,00,000. ఎకరాలకు 8 లక్షలు, కొంచెం ఆ పైన 2 లక్షలు కావచ్చు, 10 లక్షల వరకు అయి ఉంటుంది. 10 లక్షల వరకు అయి ఉంటే ఇప్పటికి 3 నెలల క్రితం వేసుకున్న పంట ఇప్పటికి 33 కటింగ్ లో ఏమైనా 33 రన్నింగ్ అవుతుందండి. 33 హైయెస్ట్. అంటే ఒక రోజు 8 ఎకరాల పేరు మీద ఎంత పంట మార్కెట్ పంపించారు? 9 టన్నులు అండి. 9 టన్నులు ఒక రోజు కటింగ్ అండి. ఆ రోజు కలెక్షన్ కూడా నాది 4,50,000 అండి. 4,50,000 ఒక రోజు అండి. ఎప్పుడైనా వచ్చినాయి అండి అంతకు ముందు? ఆ డబ్బులు నేను ఇంతవరకు చూడలేదండి. నా హైయెస్ట్ కలెక్షన్ 2 లక్షలు అండి అంతకు ముందు నార్మల్. ఈసారి చాలా సార్లు వచ్చి ఉంటది ఆ అమౌంట్ 2 లక్షలు. 2 లక్షలు అనేది కామన్ వస్తుందండి. కామన్ అండి. ఈ రోజు కూడా రేటు కొంచెం మంచిగా ఉంటే ఈ రోజు కూడా వచ్చేలా కామన్ గా 2 లక్షలు ఆటోమేటిక్ వస్తున్నాయండి. 3 టన్నులు దాటితే ఇవాళ కూడా 2 లక్షలు. అప్పుడు ఆ పంట మిడిల్ లో కూడా 2 లక్షలు చూడలేదు, నేను ఎడ్జ్ లో చూస్తున్నాను. 2 లక్షలు ఇప్పుడు ఎడ్జ్కి వచ్చేసింది. మామూలుగా అయితే బీరా ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో అంటుకట్టిన మొక్కలు కాకుండా సాధారణంగా వేస్తారు కదా, ఎన్ని రోజుల పాటు దిగుబడి వస్తుంది? అది 10 to 20 కటింగ్స్ అండి హైయెస్ట్. 10 నుంచి 20 కటింగ్లు హైయెస్ట్. ఇంత దిగుబడి రాదండి. ఎంత వస్తుంది? ఇది ఒకవేళ నేను సపోజ్ చెప్తున్నా, గ్రాఫ్టింగ్ ఒక క్వింటల్ వెళ్ళినాయి అనుకో, నార్మల్ దాంట్లో 50 kg 20 kg 30 kg వెళ్తుందండి. అంటే దాని మీద డబల్ అయితే గ్యారంటీ డబుల్ కి ఎక్కువ అవుతుందండి. డబుల్ కి ఎక్కువ ఎల్లింగ్. ఏది నార్మల్ గా వేసుకున్న పద్ధతి కంటే కూడా గ్రాఫ్టింగ్ మొక్కలతోటి డబుల్ ఎల్లింగ్ ఎక్కువ ఉంటుంది. డబుల్ ఎల్లింగ్. పెట్టుబడి పెరుగుతుందా ఏమైనా? పెట్టుబడి ఇంతేనండి, మొక్కల ఖరీదు తప్ప. మొక్కల ఖరీదు తప్ప మన యాజ్ టు ఏం చేస్తానో గంతేదని యాజ్ టు అనండి. ఒక మొక్కల ఖర్చు పెట్టుబడి ఎక్కువ అండి. ఇప్పుడు ఇది 33 కటింగ్లు వచ్చింది అంటున్నారు, ఇంకా 10 కటింగ్లు కూడా వస్తుందండి. 40-45 కటింగ్లు వస్తుంది. అదైతే ఎన్ని కటింగ్లు వస్తుంది మామూలుగా? అది హైయెస్ట్ 15 వేసుకోవాలండి. 15-20 కటింగ్లు తీసిన వాళ్ళు అయితే లేరండి. అంతేనా? అంటే సడన్ గా టోటల్ చూడడానికి బాగుండి కూడా సడన్ గా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఎందుకని అట్లా? అదంటే ఇక వెదర్ సహకరించినప్పుడు బాగా. ఇప్పుడు దీనికి ఆ సమస్య రాదా? చాలా తక్కువనండి, తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటదండి. ఇప్పుడు తెగుళ్ళ విషయంలో కూడా చాలా తక్కువ. నార్మల్ మొక్కలకు గ్రాఫ్టింగ్ మొక్కలకు తేడా చాలా తక్కువ. తెగుళ్ళని కొంచెం తట్టుకొని నిలబడగలుగుతుంది. అన్ని తెగుళ్ళని తట్టుకుంటదండి. ఇది రూట్ వ్యవస్థ వేరు కాబట్టి దాని ప్రోటీన్స్ లోపాలు ఉన్నప్పుడే, విటమిన్ల లోపాలు ఉన్నప్పుడే రోగాలు ఎక్కువ అటాక్ చేస్తాయి. అవి వేరు వ్యవస్థ ఎక్కడికో దాని ప్రోటీన్స్ అనేది తీసుకుంటది కాబట్టి దీనికి అవకాశం చాలా తక్కువ అండి. అదే ఇప్పుడు అంటే అంటుగట్టిన మొక్కలు వేసుకోవడం వల్ల ఆ రకమైన బెనిఫిట్ కూడా ఉన్నది. చాలా మంచిది. ఎక్కువ దిగుబడి రావడం ఉన్నది, ఎక్కువ రోజులు పంట రావడం ఉంటది. ప్లస్ తెగులను తట్టుకోవడం కూడా కొంత ఉపయోగకరంగా ఉంటది. మీరు ఇప్పుడు సైడ్ కు మెష్ కూడా కట్టుకున్నారు. అవునండి. దీనికి ఎంత ఖర్చు అయిందండి? ఎకరానికి ఒక 6,000 నుంచి 8,000 ఖర్చు వస్తుంది ఎకరానికి. అంటే మీకు ఒక 60-70 వేల రూపాయలు 8 ఎకరాల పేరు మీద అవుతుందండి. మనకు దాని ద్వారా ఏమైందంటే ఒక 10 కటింగ్లు అడిషనల్ దీంతో వేసుకోవాలండి. ఇంకా మనం అడిషనల్ ఎందుకనంటే మీరు రిల్లలు కట్ చేసి ఒకటే రిల్ల పైకి ఎక్కించి పందిరితో ఇది వరకు సైడ్ కాయ ఉండేది. ఇప్పుడు దీని రిల్లలతో ఒక 10 కటింగ్లు ఎక్కువ వెళ్తాయి. 10 కటింగ్లు అంటే కూడా 2 టన్నులు యావరేజ్ చేసుకున్నా ఒక 20 టన్నులు వచ్చి 20 టన్నులు మనకు 50 రూపాయలు రేటు వేసుకుంటే ఒక 10 లక్షలు దీంట్లో వచ్చేస్తాయి. ఇక్కడ 1,00,000 పెట్టుకుంటాం. సరే, ఒకవేళ ధరలు తక్కువ ఒక 5-6 లక్షలు అయితే మనకు బెనిఫిట్ అయితే చాలా బెనిఫిట్. అది కూడా ఉపయోగకరమైన సైడ్ కి మెష్ కట్టుకోవడం చాలా ఉపయోగకరం అండి. అది మీరు ఎన్నోసారి ఇట్లా కడుతున్నారు? ఇప్పటి నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. 3 years నుంచి. ఎప్పుడైనా పెట్టుబడి నష్టపోయినా? ఎన్నడూ లేదండి. ఇంతవరకు అయితే నేను నార్మల్ పోయినా దీంట్లో పోయినా ఇంతవరకు అయితే నష్టం అనేది జరగలేదు. ఇంతవరకు జరగదు. అంటే ఏది సైడ్ మెష్ కట్టుకోవడం. ఇప్పుడు గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూడా ఇది 2వ సారేనా మీరు వేయడం బీరా? 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం. ఎన్నో పంట ఇది? ఇది 4వ పంట. 4వ పంట. ఫస్ట్ పంటలో ఎంత దిగుబడి తీసుంటారు? ఫస్ట్ హైయెస్ట్ 80 టన్నులే వచ్చిందండి.
8 ఎకరాల మీద 8 ఎకరాల మీద. అంటే ఫస్ట్ వానాకాలం వేసుకున్నారా? జూన్ జూలైలో పెట్టుకున్నారా? జూన్. నెక్స్ట్ దాని ఏంటంటే గ్రాఫ్టింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా దానికి ఫీడ్ ఇవ్వాలనేది మనం తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టిందండి. దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది అది ఈ వానాకాలము 100 టన్నులు క్రాస్ చేశానండి, బీర కాకర కలిపి. ఈ వానాకాలం అంటే మొత్తం బీర కాకర 4 ఎకర్స్ బీర. మొన్న పోయిన జూన్ జూలై 4 ఎకర్స్ బీర, 4 ఎకర్స్ కాకర. అది 100 టన్నులు, ఇది 100 టన్నులు క్రాస్ చేశాను. దాంట్లో 25 టన్నులు, ఎకరానికి 25 టన్నులు చొప్పున బీర తీసినారు. 30 టన్నుల దాకా కాకర వెళ్ళిందండి. కాకర ఇంకెక్కువ కాకర ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది ఆ పంట అయిపోయినాక ఇప్పుడు టోటల్ బీర పెట్టేసాను. ఇది మన అక్టోబర్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫిబ్రవరి చేస్తున్నాం. ఇప్పుడు 150 టన్నులు వచ్చింది. 150 టన్నులు ఇంకా కూడా వస్తుంది అంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఎకరానికి 25 టన్నుల వరకు వస్తుంది. 20 టన్నులు వచ్చినా కానీ రేట్లో కొలిసి వస్తుంది. ఈ సీజన్ ఎవరు పెట్టారు కాబట్టి కాయ ఎక్కడ ఉండదు కాబట్టి మనది కొంచెం సవాల్ కూడా ఉంటది కదా, అంటే చూసుకోవడము చాలా క్రిటికల్ గా చూసుకోవాలండి. ఈ పొద్దునున్న డిసీజ్ సాయంత్రం ఉండేది, మళ్ళీ పొద్దున ఉండేది. ఏం జరుగుతుందో చూసుకొని దాన్ని కంట్రోల్ ఉంచుకోవాలండి. ఓకే. మొత్తానికైతే మీకు చాలా రికార్డు స్థాయి దిగుబడి వచ్చింది, ధరలు కూడా కలిసి వచ్చినాయి, మంచి లాభం వచ్చింది. ఇదంతా కేవలం అంటే ఒకసారి ధరలు తక్కువ ఉంటాయి మార్కెట్. అవునండి. బాగా పంట వచ్చినా కూడా ధరలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు దిగుబడి రావడం వల్ల, అంటే ఏది మనం అంటు కట్టించిన మొక్క వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడులు, కటింగ్లు కూడా ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల మార్కెట్ లో కొంచెం ధర లేకపోయినా కొద్ది రోజులు ఆపితే మనం సస్టైన్ కావడానికి అవకాశం ఉంటుందండి. అట్లా కూడా ఉంటుంది. ఓకే. మొత్తానికైతే మీకు ఎకరానికి 25 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరం మీద ఒక 5 లక్షల పైన లాభం కూడా మిగులుతుంది. అంటే పెట్టుబడి కూలి కటింగ్లు పెట్టిరండి. ఇప్పటికి అది ఖర్చు వచ్చిందా? మీరు చెప్పిందంటే రాలే కదా. లేబర్ కటింగ్ మనం యావరేజ్ చేయలేదు. ఎంత అయి ఉంటది కావచ్చు? ఒక టన్ను దించాలంటే ఎంత మంది పడతారు? నాకు యావరేజ్ గా డైలీ 20 మెంబర్స్ పని చేస్తారండి. 20 మంది రోజు 20 మంది. కటింగ్ ఉన్నా చేస్తారు, కటింగ్ లేని రోజు పని చేస్తారండి. ఏం చేస్తారు? కలుపు కానీ దీన్ని పిందెలకి సైడ్ల కన్నుడు కానీ ఏదో ఒక పని, దారాలు కట్టుడు ఏదో ఒక పని ఉంటది. డైలీ 20 మంది పని చేస్తారు. డైలీ 20,000 మెయింటెనెన్స్ లేబర్ ఉంటదండి. డైలీ 20,000 ఉంటుంది. 20,000 మినిమం. ఎంత మంది పని చేస్తారు? 25 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్. 20,000 అంటే వాళ్ళకి ఇచ్చే కూలి అయితే మెయింటెనెన్స్, మందులు కానీ స్ప్రేలు కానీ యావరేజ్ గా డైలీ 20,000 మినిమం ఖర్చు ఉంటుంది. రోజుకి 20,000 ఖర్చు. 20,000 ఖర్చు. ఇట్లా ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంత ఇన్కమ్ ఉన్నదండి మనకి. మొత్తానికైతే బాగున్నది. అన్ని ఓన్ కూడా మీరు అనుకోవడం ఎకరానికి ఒక 5 లక్షలు ఇస్తే లాభం వచ్చినట్టేనా? అలకగా ఉంటాయండి. అదే నేను తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే అందరూ ఆశకు పోయి ఎవరు వేయకూడదు కాబట్టి చేసుకోవాలంటే అంత ఈజీగా ఏముండదు. చెప్పిన చూసినంత ఈజీగా కనిపేది కదా. మా వరంగల్ మార్కెట్ కానీ కరీంనగర్ మార్కెట్ కానీ నా బీర స్టార్ట్ అయిందని అంటే వేరే మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోరండి. అంటే అంత క్వాలిటీ ఉంటుంది దిగుబడి. మన కాయ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా వాళ్ళు తెచ్చుకుని అమ్ముడిపోతాయి. అంటే మీరు అట్లా మెయింటైన్ చేస్తాం. మార్కెట్ ఎక్కడ చేస్తారు? వరంగల్ మార్కెట్, కరీంనగర్ మార్కెట్. వరంగల్ మామూలు కూరగాయల మార్కెట్. అవునండి. మార్కెట్ లో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏదో చెప్పిన కమిషన్ కూడా లేకుండా ఏది లేదండి, డైరెక్ట్ వేసేస్తానండి. ఇంత రేట్ అని వేసేస్తా, రేట్ మనకి ఇవ్వాల్సిందే. కమిషన్ నువ్వేమన్నా మీరే డిసైడ్ చేస్తానండి. ఎట్లా సాధ్యమవుతుంది మరి? మీ రేట్ మీరు డిసైడ్ చేయడం అనేది అందరికీ క్లియర్ గా 10% కమిషన్ ఉంటదండి. నాది మార్కెటింగ్ నేను ఓన్ గా చేసుకుంటా, కమిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రైతు బజార్ నుంచి సప్లై చేపిస్తాయి. కాబట్టి నాకు ఈ మార్కెటింగ్ లో ఇవాళ మార్కెట్ కి ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా, అసలు సరుకు వచ్చిందా రాలేదని చూసుకొని నేను రేట్ డిసైడ్ చేసేస్తాను. డిసైడ్ చేసి నేనైతే ఈ ధర అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ధర పెట్టలేదు అనుకోండి, మళ్ళీ మనకు వేరే మార్గం ఉందా అమ్మడానికి? పెట్టేది ఎప్పుడన్నా సమస్య లేదు, వాళ్ళ దగ్గర కాయ ఉండదు కదండి. ఈ కాయ బయట నుంచి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. మార్కెట్ మొత్తం ఇప్పుడు వరకు అయితే ఈ 2 నెలలు నేనే శాసిస్తాను మా వరంగల్ మార్కెట్. బీరకాయ మొత్తం. అవునండి. ఇప్పుడు వరంగల్ మాత్రమే అమ్ముతుండ్రా? వరంగల్ మాత్రమే. అంటే మీకు ఇట్లా ఖమ్మం కూడా కొంచెం దగ్గర, కరీంనగర్ పోతుంది. ఖమ్మం ఏమో వరంగల్ 2 మార్కెట్లు మీకు సరిపోతుంది. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఇది రైతు బొమ్మినేని రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నది. గతంలో ఎన్నడూ ఇంత స్థాయిలో దిగుబడి తీసుకోలేదు, ఇంత ధరలు కూడా కలిసి రాలేదు, ఇంత లాభం కూడా పొందలేదు. ఈసారి మాత్రం చాలా రికార్డు స్థాయి లాభాలు పొందుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కేవలం అంటుగట్టించిన విధానంలో బీర పంట సాగు చేయడం వల్ల, అధిక దిగుబడిని తీసుకోవడం వల్ల మాత్రమే ఇంత లాభాలు చూడగలుగుతున్నాం అనేది వారి అనుభవం మనకు చెప్తున్న విషయంగా తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ 8 ఎకరాల్లో బీర పంట సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తము పంట సాగు కోసము ఒక ఎకరంలో సుమారుగా 1 లక్ష రూపాయలు అంటే చెప్పారు. దున్నకాలు 2 సార్లు దున్నుకొని బోదెలు పోసుకోవడం, దాని మీద మల్చింగ్ పేపర్ వేసుకోవడం, అంతకంటే ముందే అందులో డ్రిప్ వేసుకోవడం, ఆ డ్రిప్ వేసుకున్న బోదెకు ముందుగానే పశువులు కోళ్ల పెంట
ఇచ్చుకోవడం, ఒకసారి ఇచ్చుకుంటే 2 పంటలకు తీసుకుంటామని చెప్పారు. ఇట్లా ఒక ఎకరానికి విత్తనాలు పెట్టుకోవడం, అంటే విత్తనాలు ఇచ్చి మొక్కను డెవలప్ చేసి తెచ్చుకొని పెట్టుకునే వరకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ 8 ఎకరాల్లో పందిరి సాగు పద్ధతిలో ఈ పందిర్లు వేసుకున్న ఖర్చు అదనమండి. ఇది ఒకసారి వేసుకుంటే కనీసం 10-15 సంవత్సరాల పాటు తీసుకోవచ్చు. కాబట్టి ఇదైతే పందిరి అనేది ఉండడం వల్ల వాళ్ళకి అదనపు దిగుబడి వస్తుంది. పందిరి లేకుండా చేయాలంటే స్టేకింగ్ పద్ధతిలోనో లేదంటే నేలబారును వేస్తారు. నేలబారులో వేసినప్పుడు ఇంత దిగుబడి రాదు, వచ్చినా కూడా కాయ ఇంత నాణ్యంగా ఉండదు. నాణ్యంగా లేకపోవడం వల్ల ధర తగ్గుతుంది. ఆ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. లేదు మనం స్టేకింగ్ పద్ధతిలో వేసుకుంటే మాత్రం స్టేకింగ్ పద్ధతిలో వేసుకున్నప్పుడు ఆ కర్రలు నాటుకోవడానికి ప్రతిసారి ఏడాదికోసారి తీసుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి. కాబట్టి ఆ ఖర్చు కూడా అదనంగా కలుస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు మాత్రం ఒక ఎకరంలో 1 లక్ష రూపాయల ఖర్చు సుమారుగా పెట్టి ఈ పంట పండిస్తే పంట వేసుకున్న నెల రోజుల నుంచి దిగుబడి మొదలైందని చెప్పారు. వీళ్ళు మధ్యలో సాలుకు మధ్యన 10 అడుగుల దూరం ఇక్కడ మనం కూర్చున్న దగ్గర తీసుకున్నారు. ఇంకొక 4 ఎకరాల బీట్లో మాత్రం అక్కడ రాతి కనీలతోటి పందిర్లు వేసుకున్నారు. అక్కడ 7 అడుగుల దూరం ఉంది కాబట్టి అక్కడ కూడా 10 అడుగుల దూరమే తీసుకున్నారు. కానీ చూడడానికి మాత్రం పందిర్లు వేరుగా కనిపిస్తాయి. ఇక్కడనే ఇనుప పోల్స్ వేసుకున్నారు, అక్కడనే రాతి కనీలు ఉన్నాయి. ఈ పందిర్లకు కూడా సైడ్కు మెష్ కట్టుకున్నారు. దీనికి కూడా ఒక ఎకరానికి ఒక 8,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. సుమారు 6 నుంచి 8,000 అన్నారు. అంటే ఒక 50 నుంచి 60-70 రూపాయలు మొత్తంగా 8 ఎకరాలకు ఆ ఖర్చు కూడా కలిసింది వీళ్ళకు. మొక్కలు వచ్చేసి ఒక ఎకరంలో మనం ఒక ప్యాకెట్ పడుతుంది అనుకున్నప్పుడు 3 ప్యాకెట్ల విత్తనాలని అదనంగా మనం అంటుగట్టించే నర్సరీకి ఇవ్వాల్సి ఉంటుంది. మేమైతే ఈ మొక్కలను మాత్రం వైజాగ్ నుంచి తెచ్చుకున్నాము. విశాఖపట్నంలో అంటుగట్టించే నర్సరీ రామచంద్ర గారి నుంచి అని చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక మొక్కను డెవలప్ చేసి మనకు పంపించడానికి 8 నుంచి సీజన్ బట్టి 9 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి మేము 4 సార్లు వేసామని చెప్పారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే అంతకుముందు సంవత్సరం వానాకాలం వేసుకున్నారు, యాసంగి సీజన్లో అంటే చలికాలం సీజన్లో పంట నాటుకున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వానాకాలం సీజన్లో పంట పూర్తి అయిపోయింది. ఇప్పుడు యాసంగి సీజన్ చలికాలం సీజన్లో నాటుకున్నది. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలకు వచ్చేసాం. ఇప్పటికే 3 నెలల క్రితం నాటుకున్నారు. అక్టోబర్లో నాటుకున్నాం. నవంబర్ ఎండింగ్ నుంచి అంటే డిసెంబర్, జనవరి కటింగ్ అయ్యింది. ఇప్పుడు ఫిబ్రవరి కూడా కటింగ్ అవుతుంది. ఇంకా మార్చి వరకు కూడా ఇంకా కటింగ్ వస్తుంది. మార్చి మధ్యలో వరకు ఇంకొక 10-15 కటింగ్లు వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఒక రోజు తప్పించి ఒక రోజు పంట కోస్తున్నామన్నారు. ఈ రోజు కూడా సుమారు 3 టన్నుల వరకు పంట తెగే అవకాశం ఉంది అనేది రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఒక మార్కెట్లో వచ్చేసి కేజీ 50 నుంచి 60 రూపాయలు. ఒక్కరోజు కొంచెం తక్కువ వెళ్ళొచ్చు, ఒక రోజు ఎక్కువ వెళ్ళొచ్చు వెళ్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా 1,50,000 నుంచి 1,80,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి. ఒకరోజు తప్పించి ఒకరోజు ఇట్లా కటింగ్ అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 8 ఎకరాల పేరు మీద 150 టన్నులు మార్కెట్లోకి సుమారుగా అమ్మగలిగాము. దానివల్ల మాకు ఒక 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు వచ్చింది. దీంట్లో అంతకుముందు పెట్టుకున్న 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు అయితేనేది, తర్వాత ఇప్పటి వరకు రోజుకు లేబర్ కోసమైనా లేదా రోజువారీ ఇచ్చుకునే ఎరువుల కోసం కానీ వాటి కోసం కూడా రోజుకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకు 25 మంది, అంటే కటింగ్ ఉన్న రోజు కానీ కటింగ్ లేని రోజు కానీ ఖచ్చితంగా 20-25 మంది మాత్రం ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కటింగ్ ఉన్న రోజు కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు, లేని రోజు మాత్రం ఎరువులు ఇచ్చుకోవడం కానీ, లేదంటే గడ్డి ఏమైనా వస్తే దాన్ని తీసుకోవడం కానీ, దారాలు ఏమైనా ఉంటే జారిపోతుంటే కట్టుకోవడం కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారని చెప్పారు. ఇంత మంచి విజయం కేవలం గతం నుంచి చాలా రోజులుగా చేస్తున్నప్పటికీ ఎన్నడూ ఇంత లాభం రాలేదు, ఇంత మంచి దిగుబడి కూడా సాధించలేదు. కేవలం అంటుగట్టిన మొక్కలు వేసుకోవడం వల్ల ఆ విధానంలో కూడా ఒక్కసారికే వీళ్ళకైతే లాభం రాలేదు. చాలామంది ఆశకు పోయి మేము కూడా వేయగానే రేపు వేస్తే ఎల్లుండికే లాభం వస్తుందనే అంచనాలు మాత్రం ఎవరు వేసుకోవద్దు. వాళ్ళు చెప్పారు ఇది 4వసారి మేము అంటుగట్టించిన విధానంలో ఈ పంట సాగు చేయడం. మొత్తం 10 సంవత్సరాలుగా ఇట్లా పందిర్ల కింద కూరగాయలు సాగు చేస్తున్న అనుభవం వాళ్ళకు ఉంది. అయినా కూడా 4వసారి మాత్రం ఇంత మంచి ఫలితం సాధించగలిగారు. గతంలో కూడా కొంత వచ్చింది. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఎకరాకు 10 టన్నులు మాత్రమే వచ్చింది. రెండోసారి కొంత పెరిగింది. మూడోసారికి అయితే కాకర వేసుకున్నాము, బీర వేసుకున్నాం. పోయిన సీజన్లో వానాకాలం సీజన్లో 4 ఎకరాల్లో కాకర వేసాం, 4 ఎకరాల్లో బీర వేసామన్నారు. కాకర అయితే ఎకరానికి 30 టన్నులు దిగుబడి తీసాము, బీర వచ్చేసి ఎకరానికి 25 టన్నులు దిగుబడి తీసామని చెప్పారు. అయినా కూడా అప్పటికంటే కూడా ఇప్పుడు ఒకరోజు మార్కెట్లో అత్యధికంగా ఎన్ని సార్ 6 లక్షలు 9 టన్నులు 4,50,000 ఒక రోజు అత్యధికంగా మార్కెట్లో 9 టన్నుల పంట అమ్మి 4,50,000 రూపాయలు డబ్బులు తీసుకొచ్చుకున్నామంటే ఇంత దిగుబడి అయితే ఎన్నడూ చూడలేదు, అంత లాభం కూడా ఎన్నడూ రాలేదు. గతంలో హైయెస్ట్ ఒకసారి పంట ఎక్కువగా అమ్మితే 2 లక్షల రూపాయలు మాత్రమే వచ్చిన పరిస్థితి ఉండేది. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితిని చాలాసార్లు బీట్ చేశామంటే ఇదంతా కేవలం మంచి దిగుబడి సాధించడం వల్లే సాధ్యమైంది అనేది చెప్తున్నారు. అంటుగట్టిన మొక్కలను ఎంచుకోవడం మాత్రమే కాదు, అంటుగట్టిన మొక్కలను ఎంచుకోవడంతో పాటు ప్రతిరోజు నిశితంగా పంటను పరిశీలిస్తూ ఏం తెగులు వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం రూపుమాపాలి, చెట్టుకు ఏం బలం తక్కువైంది, ఎప్పుడు ఏ విధంగా ఇచ్చుకుంటే చెట్టు బాగా ఏపుగా ఎరుగుతుంది, కాయ ఏ విధంగా నాణ్యంగా వస్తుంది లేదా ఎట్లా ఎరగడం లేదు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇవన్నీ సాధ్యమైనప్పుడు మాత్రమే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఆయన చెప్పారు మార్కెట్లో కూడా ధరలను మేము శాసించే విధంగా గత 2-3 నెలలుగా బీర విషయంలో అయితే సాధ్యం అవుతుంది అని అన్నారు. ఎందుకంటే కాయ దిగుబడి అధికంగా తీయడంతో పాటు నాణ్యంగా ఉండడం వల్ల కూడా రైతు నిర్ణయించిన ధరకు నేను తాను నిర్ణయించుకున్న ధరకు అమ్ముకోగలుగుతున్నాను అనేది సంతోషంగా చెప్తున్నారు. ఈ పరిస్థితి చాలా తక్కువ మందికి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో వ్యాపారులదే
ఎప్పటికీ పెత్తనంగా ఉంటుంది, ఈ ధరకు ఇవ్వండి అని చెప్తారు. కమిషన్ కూడా లేకుండా నాకు 50 రూపాయలు కావాలి అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే కాయ ఈరోజు ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి ఏ మార్కెట్కి ఎంత వస్తుంది, వరంగల్ మార్కెట్లో అమ్ముతున్నాం, అదేవిధంగా కరీంనగర్ మార్కెట్లో. అంటే ఒకరోజు ఇక్కడ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు అక్కడికి అమ్ముకోవడం, అక్కడ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్లో అంటే మనం చేస్తూ ఉంటే అనుభవం ప్రకారం చేసుకుంటూ వెళ్ళి ప్రతి సంవత్సరం ఏ సీజన్లో ఏ ధరలు ఉంటున్నాయి, ఏ రోజు ఎక్కడి నుంచి పంట వచ్చే అవకాశం ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఈ పంట సాగు చేస్తున్నారు, మార్కెట్కి వచ్చే అవకాశాలు ఏ ఏ మార్గాల నుంచి ఉన్నాయనేది పూర్తిగా మనం ఒక అవగాహనతో ఉండి పంట సాగు చేస్తున్నప్పుడు మాత్రమే ఇంత మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు కేవలం మేము కూడా చూసాం, మేము కూడా వేసేద్దాం అని అనుకుంటే మాత్రం అంత ఈజీగా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. వాళ్ళు చెప్పారు మొక్కలకు పెట్టుబడి ఎక్కువైంది. ఖచ్చితంగా ఆ పెట్టుబడి ఎక్కువైనప్పటికీ కూడా అంతకుముందు ఏదైతే పెట్టుబడి ఎరువుల రూపంలో, పురుగు మందుల రూపంలో పెట్టుకున్నామో అది మాత్రం దాదాపుగా సమానమే అయింది. కానీ 2 సంవత్సరాలు 4 పంటలు సాగు చేసిన తర్వాత మాత్రమే అనుభవం తెలిసి వచ్చింది. ఇప్పుడు తెలిసిందే కాదండి, ఖచ్చితంగా మున్ముందు ఇంకా కొత్త సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగుతుంటేనే వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం. నమస్కారం.